షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. పరిశుద్ధులందరికీ ఉదయకాల వందనములు. మరియు మీరు అనుదినము ఈ కృపావాక్యము ద్వారా మీరు బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు. అనేకులకు మీరు షేర్ చేస్తున్నారు. మరి యవనస్తుల ప్రయాసాన్ని మీరు గుర్తిరిగి వారి గురించి ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు నిండు మనసుతో మీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ఎలోహిము, ఇజ్రాయెల్ యొక్క పరిశుద్ధ ఎలోహిమగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును అంటున్నాడు. మీరు ఊరకుండి నమ్ముకుంటే చాలు, మీరు బలం పొందుకుంటారు. ఎందుకనగా మీ పితరులకు ఇచ్చిన వాగ్దానములన్నీ మీరు మరిచిపోయి మీరు నాకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు మిమ్మల్ని అన్ని జనులకు అప్పగించేశాను. అందులో ఒకరొచ్చి మీలో 1000 మందిని తరిమి వేశారు. ఒకరొచ్చి మీ 1000 మందిని చెరపట్టుకొని తీసుకెళ్లి వెళ్ళారు. బబులోను రాజు వచ్చి చెరపట్టి తీసుకెళ్లాడు. కానీ ఆ బబులోను దేశమందు మీరు మళ్ళీ అక్కడ నమ్ముకొని, నన్ను నమ్ముకొని, నాకు భూమి ఆకాశం కలిగిన సృష్టికర్త యెహోవాను నమ్ముకొని మీరు ఊరకుండడం వలన మళ్ళీ నేను ఆ యొక్క పారసీకుల రాజున కోరేషును లేవనెత్తి ఆ కోరేషు ద్వారా మళ్ళీ నేను మందిరాన్ని కట్టింపచేశాను. బబులోను రాజు నెబుకద్నెజరు కూల్చివేస్తే కోరేషు గారి ద్వారా మందిరాన్ని కట్టించాను. కాబట్టి ఇజ్రాయేల్ మళ్ళీ దేశానికి వచ్చారు కదా. మీరు ఇక్కడ నమ్ముకోనండి. నమ్ముకుంటే మీరు బలం పొందుకుంటారు. మీ మీదకి ఏ శత్రువు లేవజాలడు, ఏ శత్రువు మీ మీదకి రాలేడు. కాబట్టి శత్రువు మీలో ఒక్కరు మీరు 1000 మందిని మాత్రమే కాదు 10,000 మందిని మీరు తరిమేవారిగా అలాంటి బలమును నేను మీకు ఇస్తాను, అలాంటి ధైర్యం మీకు ఇస్తాను. ఆ విధంగా మీరు నమ్ముకునండి. కాబట్టి ఈ లోకంలో ఈ యొక్క రక్షణ సువార్త అనేకులకు ప్రకటించబడుతుంది. మీరు స్వస్థత పొందుకున్నట్లుగా, మీరు బలం పొందుకున్నట్లుగా, మీరు దీవించబడినట్లుగా, మీ కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా అనేకులు ఆయన వైపు తిరగండి. చివరి కాలంలో ఇంకా విస్తారంగా సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్తను నీవు పాలిభాగస్సులు అవుతున్నావా బిడ్డ? నువ్వు పాలిభాగస్సులు అవుతున్నావు మరి బిడ్డ. మీరు ఆ విధంగా పాలిభాగస్సులు అవుతే మీరు బలం పుంజుకుంటారు. మీరు ఆ విధంగా ప్రార్థన చేయడం వల్ల, ఆయన గురించి ఎదురు చూడడం వల్ల, మీరు ఊరకుండి నమ్ముకోవడం వల్ల మీరు బలము పొందుకుంటారు, దీవించబడతారు. మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. సుమా, అలనాడు అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం ఈ దినం వరకు ఇశ్రాయేలు పక్షులను ఎలా స్థిరపరుస్తున్నాడో మీకు కూడా అదే వాగ్దానం ఇస్తున్నాడు. మీరు ఊరకుండి నమ్ముకోనండి, మీరు బలం పొందుకుంటారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త, అవును నాయన, మీరు పేరు పెట్టి పిలుచుకున్న అబ్రహాం, ఇస్సాకు, యాకోబు యొక్క సంతానంతో అంటున్నారు, మీరు ఊరకుండి నమ్ముకోనండి, మీరు బలం పొందుకుంటారని. అయ్యా, మరి మేము కూడా ఊరకుండి నజరేయుడైన యెహోవా మీ యొక్క బలియాగం మేము గుర్తు చేసుకుని మేము నమ్ముకోవడం వల్ల మేము కూడా బలం పుంజుకుంటామని మీ యొక్క ఆ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా వారి దివ్య సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానము, ఆయన కృప మెండుగా కలుగునుగాక. ఆమేన్.